వైసీపీ కుల రాజకీయాలు మానుకోవాలని జనసేన గల్ఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకే కులానికి పరిమితం చేయడం సరికాదని, ఆయన అన్ని వర్గాల ప్రజల నాయకుడని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ప్రజల కుల రాజకీయాలను తిరస్కరించారని, అయినా వైసీపీ వైఖరిలో మార్పు రాలేదని విమర్శించారు. ప్రజల మధ్య కుల విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను ఖండిస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తగిన సమాధానమిస్తారని జనసేన గల్ఫ్ నాయకులు కంచెని శ్రీకాంత్, రామచంద్ర నాయక్, జగిలి ఓబులేషు, కోలా మురళి, రెడ్డిచర్ల ఆంజనేయులు అన్నారు. ఇదే కాపు నాయకులు వారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజైనా కానీ కాపులకు జరిగినటువంటి అన్యాయాలపైన జగన్ ప్రభుత్వంలో మీరు ఏ రోజైనా ప్రెస్ మీట్లు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ఏ రోజైనా కానీ ప్రజల సంక్షేమం కోసం మీరు ప్రెస్ మీట్లు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ఈ రోజు పని కట్టుకుని వచ్చేసి అక్కడ కులం 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 అంటూ అక్కడికి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ కులాన్ని కూడా కానీ నెత్తినా పెట్టుకోలేదు, అలాగని ఏ కులాన్ని అసలు ద్వేషించడం లేదు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని ప్రాంతాలు అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఆయన సాయశక్తులా ప్రయత్నిస్తూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తిని ఈ రోజు ఈ విధంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఆ రోజు జగన్ ప్రభుత్వంలో ఏ రోజైనా కానీ కాపులకు ఇస్తానన్నటువంటి 2000 కోట్లు జగన్ ప్రభుత్వంలో ఇస్తానన్నాడే, ఆ రోజు మీరు ప్రెస్ మీట్లు పెట్టి కాపులకు అన్యాయం మీరు ఇచ్చిన మాట తప్పారని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారా? అలాగే కాపు కళ్యాణ మండపాలను తీసేసినప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెట్టారా? అలాగే కాపు యువతకి విదేశీ విద్యల అన్ని కూడా క్యాన్సల్ చేసినప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెట్టారా? కాపు యువత పైన అక్రమ కేసులు బనాయించినప్పుడు ఆ రోజు మీరు ప్రెస్ మీట్లు పెట్టారా? అలాగే మన గిద్దలూరు ఎమ్మెల్యే బాబు వారి వేధింపులు తట్టుకోలేక అక్కడ ఒక కాపు యువకుడు చనిపోతే ఆ రోజు మీరు ప్రెస్ మీట్లు పెట్టారని అడుగుతున్నాం. ఈ రోజు ప్రజల్లో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఎప్పుడూ కూడా కానీ మీకు తెలిసినటువంటి రాజకీయం ఏదైనా ఉందంటే ప్రజల్లో తికమట్టి పట్టడం, ప్రజా సమస్యలపైన ఏదైనా మంచి విషయాలపైన ప్రభుత్వం పోతున్నప్పుడు ప్రజలు తికమక పెట్టి అటు ఇటు మరలించిన డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే మీకు చేతి ఏది కూడా కాలేదు. కాపు నాయకులు అంటూ కొంతమంది